కూటమి ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు పథకంపై ఇచ్చిన మాటను తప్పనుందా? తెలంగాణలో ఈ పథకం కారణంగా ప్రభుత్వంపై తీవ్రమైన నెగటివిటీ రావటాన్ని చూసి మెల్లగా ఈ పథకానికి పంగనామాలు పెట్టే ప్రయత్నం చేస్తుందా? నేడు మంత్రి గుమ్మడి సంధ్యారాణి శాసన మండలిలో చెప్పుకొచ్చింది. ఆమె మాట్లాడుతూ ఉచిత బస్సు పథకం ఏ జిల్లాకు సంబంధించిన మహిళలు ఆ జిల్లాలో పర్యటించడానికి మాత్రమే, ఒక జిల్లా నుండి మరో జిల్లాకు పర్యటించడానికి కాదు. అలా మేము ఎప్పుడూ చెప్పలేదు అంటూ ఆమె చెప్పుకొచ్చింది. తెలంగాణ ప్రభుత్వం ఇలా చేయలేదు. మహిళలకు తెలంగాణలో ఒక చోట నుండి మరొక చోటకు ఎక్కడికి వెళ్లినా ఉచితమే. దీనివల్ల లాభాల కంటే నష్టాలే ఎక్కువగా జరిగాయి. ఆటో కార్మికుల జీవితాలు రోడ్డున పడ్డాయి. అందుకే పథకం ఎప్పటి నుండి అమలు చేయబోతున్నారు అనే దానిపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. కానీ ఈ పథకంపై ప్రభుత్వం విధి విధానాలు ఎలా ఉండబోతున్నాయో ఈరోజు మంత్రి వ్యాఖ్యలతో అర్థమవుతుంది. సూపర్ 6లో ప్రస్తుతం సామాజిక పెన్షన్ పెంపు, ఉచిత గ్యాస్ పథకాలు అమలయ్యాయి. మిగిలిన పథకాలలో అత్యంత కీలకమైనవి తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ వంటివి మే నెల నుండి ప్రారంభించబోతున్నట్టు ఇప్పటికే అసెంబ్లీలో పలుమార్లు కూటమి నేతలు అధికారికంగా ప్రకటించారు. మరి ఎంత మేరకు ఈ పథకాలను అమలు చేస్తారు, ఇచ్చిన మాట మీద నిలబడతారా లేదా అనేది చూడాలి. 6 నెలలు జనాలు కూడా ఈ పథకాల గురించి అడగలేదు. కొత్త ప్రభుత్వం కదా, కాస్త సర్దుకోవాలి అనే ఉద్దేశంతో ఉన్నారు. కానీ 6 నెలల తర్వాత ఈ పథకాల గురించి అడగటం మొదలుపెట్టారు. జనాల్లో నెగటివిటీ పెరిగింది. ఉచిత బస్సు ప్రయాణంపై ప్రభుత్వం మీద గట్టి ఒత్తిడి జనాలు చేయటం లేదు. కానీ తల్లికి వందనం పథకంపై మాత్రం చాలా గట్టి ఒత్తిడి చేస్తున్నారు. ఎందుకంటే మాజీ సీఎం జగన్ ప్రభుత్వాన్ని స్థాపించిన 6 నెలలకు ఈ పథకాన్ని ప్రారంభించారు. కానీ కూటమి ప్రభుత్వానికి 6 నెలలు దాటి 9వ నెలలోకి అడుగు పెడుతోంది. బడ్జెట్లో ఈ పథకానికి 9,000 కోట్ల రూపాయలకు పైగా కేటాయించారు. మే నెలలో ఒక కుటుంబంలో ఎంతమంది అమ్మాయిలుంటే అంతమందికి 15,000 రూపాయలు ఇస్తామంటూ చెప్పుకొచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం ఈ పథకాన్ని అమలు చేస్తే కూటమికి తిరుగు ఉండదు. చేయకపోతే మాత్రం ఘోరమైన నెగటివిటీని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇప్పటికే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రమైన నెగటివిటీ ఉందని రీసెంట్గా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ద్వారా అందరికీ అర్థమైంది. కూటమి ప్రభుత్వం ఆ స్థాయికి వెళ్లకుండా జాగ్రత్త పడుతుందో లేదో చూడాలి మరి.